హాయ్ ఫ్రెండ్స్, మీ సిరిసిరి ముచ్చట్లో ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే ఈ మాగాయ పెడదామని ఫస్ట్ మా అమ్మ ఎప్పుడు వస్తావా మా కాయలు ముదిరిపోయి ఇంకా తర్వాత అయితే బాగోదని అప్పటికప్పుడు అన్నది. ఇంకా అందుకనేసి వెళ్తున్నాను. వెళ్ళిన లోపలే మా అమ్మ ముందు రోజే కాయలు తెప్పించేసి వాటిని క్లీన్ చేసి రెడీగా ఉంచింది. ఇంకా నేను వెళ్ళేది సాయంత్రం అయిపోయింది. ఇంకా మరుసటి రోజు మార్నింగే స్టార్ట్ చేసామండి. ఇవి 60 కాయలు, కలెక్టర్ కాయలు. మీకు డీటెయిల్గా చెప్తాను, మీరు పెట్టుకుంటే కూడా ఉపయోగపడుతుంది. చూసారు కదా, వీటిని అన్నిటికి తొక్కలు అయితే చెక్కు తీసాను. ఇంకా మా పని ఆవిడైతే వచ్చి గట్టిగా ఉంటాయి కదండి కాయలు, కొంచెం ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాము. మా మామ వచ్చారు, ఇంకా ఆవిడ బెల్లం అవన్నీ తరిగేస్తున్నారు. చూసారు కదా ముక్కలు ఏ విధంగా కట్ చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను. వీటికి 6 కేజీల బెల్లము, 5 కేజీల పంచదార అయితే ఉండాలండి. 2 కేజీలన్నర 3 మ్యాంగో ఆవపిండి. ఆ ఆవపిండిని కూడా ఏం చేయాలంటే మనం కొనుక్కుందని తెచ్చేసుకొని దాన్ని ఎండలో పెట్టేసి మరొకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. దానివల్ల కరుపుదనం అనేది ఉండదు, చాలా బాగుంటుంది. 3 మ్యాంగో కారం అయితే గ్లాసున్నర, గడ్డుప్పుని ఎండలో ఎండబెట్టేసి ఒక గ్లాసు, మళ్ళీ దాన్ని కూడా మిక్సీ పట్టాలి. ఈ మూడింటిని కలిపేసి రెడీగా పెట్టించారు అమ్మ అయితే. ఇవి అన్నీ కలిపి ఆ ముక్కల్లో వేసేయాలి. వేసేసిన తర్వాత మనం కలపడానికి వీలు అవ్వదండి, ఎందుకంటే వాటర్ ఇంకా పట్టదు కదా. అందుకని తడి లేకుండా అలా మీదన పెట్టేసి ఆ రోజు రాత్రంతా ఉంచేసి మార్నింగ్ లేచిన తర్వాత శుభ్రం కలిపేసుకొని 3 రోజులైతే ఉంచేసాము. 3 రోజులు అయిన తర్వాత చూసారు కదా ఆ కలర్లోకి మారిపోయింది. ఇంకా వాటిని ఆ ముక్కలన్నీ సపరేట్ చేయాలి. జ్యూస్ అయితే అందులోని ఎండబెట్టాలి, ముక్కలను సపరేట్గా ఎండబెట్టాలి. చూస్తున్నారు కదా మేడ మీద ఈ విధంగా అయితే మేము ముక్కలను సపరేట్గా ఈ జ్యూస్ని కూడా ఎన్ని ప్లేట్లలో వేసాను చూడండి. అలాగైతే తొందరగా దగ్గర పడిపోద్ది అని లెక్కల్లోని అలా పోపు వేసుకున్నాం.